హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అరుణ ఆకుల మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు పాతకాలంలో చేసే వంకాయ కూర చేస్తున్నానండి. మా నాయనమ్మ చేసేది వంకాయ కూర, అదే కూర ఈరోజు చేస్తున్నాను. ఎలా చేయాలో కూడా మీకు పెడుతున్నాను. లాస్ట్ వరకు చూడండి వీడియో, చాలా బాగుంటుంది. కూర కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. వంకాయలు తీసుకొని వంకాయలు కట్ చేస్తున్నాము. వంకాయలు తర్వాత 4 టమాటాలు, ఒక హాఫ్ కేజీ వంకాయలు, 4 టమాటాలు, ఒక ఆనియన్ తీసుకున్నాము. ఇక ఇవన్నీ కట్ చేస్తున్నాము. అవి కట్ చేసిన తర్వాత కూర ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. మీరు కూడా అలాగే చేసుకోండి. కూర చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. అందుకని చూడండి, అన్నీ కటింగ్ చేయడం అయిపోవచ్చింది. ఇప్పుడు అన్నీ వేస్తున్నాను ఒక పాత్రలో. టమాటాలు, ఆనియను, పసుపు, కల్లుప్పు, వంకాయ ముక్కలు, చింతపండు అవి వేసేసి, అవి చింతపండు, పసుపు, సాల్ట్ వేసిన తర్వాత వంకాయ ముక్కలు వేసి పైన కొంచెం, అంటే అడుగున కొంచెం నీళ్లు పోసి, తర్వాత మళ్ళీ పైన కూడా కొద్దిగా నీళ్లు పోయాలండి. కొద్దిగా నీళ్లు పోసి అప్పుడు దాన్ని బాగా ఉడకనిచ్చి అలా కూర చేయాలి. ఈ కూర చేసి చూడండి మీరు కూడా, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా అద్దరిపోద్దండి. ఎప్పుడు ఎవరు అంటే మీకు తెలియదని కాదు, మా నాయనమ్మ ఇలా చేసేది. అది చెప్తున్నాను, పాతకాలం కూర, నాయనమ్మ చేసే కూరని. ఇప్పుడు వంకాయ కూర ఉడికిందండి. దానికి తాలింపు పెడుతున్నాము. బండలు పెట్టి నూనె వేసి కొద్దిగా పోపు దినుసులు వేసుకొని, ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, కరివేపాకు అవి వేసుకొని, అవి కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్ వేసుకొని, ఆనియన్ వేసి కొంచెం ఆనియన్ వేగేటప్పుడు తర్వాత తెల్లబాయలు వేసుకొని, ఆ తెల్లబాయలు, ఆనియన్ అన్నీ కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయ వేసుకొని, ఎండుమిరపకాయ కూడా కంపల్సరీ వేయాలి. ఎండుమిరపకాయ వేసుకొని ఆ తాలింపు బాగా, పోపు బాగా వేగిన తర్వాత అప్పుడు ఈ కూరలో పోసేయాలండి. అప్పుడు ఈ కూర వేసి కలిపేసేయాలి. కూర కలిపేస్తే అప్పుడు టేస్ట్ బాగుంటుంది. అప్పుడు తాలింపు కూర కలిపేటప్పుడు కొంచెం మళ్ళీ పైన మనం వేయించి దంచి పొడి చేసి పెట్టిన కారపొడి కొద్దిగా వేసుకోవాలి. 2 స్పూన్ల కారపొడి వేసుకొని అప్పుడు ఆ కారం అంతా కలపాలి. అంతా కలిపి అప్పుడు తినాలి కూర. కూర చాలా బాగుంటుంది. మీరు కూడా చేసి చూడండి. నా ఛానల్ మాత్రము సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ఈ కూర చాలా బాగుంటుంది. మీరు తిని చూడండి, చేసి చూడండి. నా కూర ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి.